రేవంత్ రెడ్డి గారికి నమస్తే. ఇప్పుడు నసరులాబాద్ మండలంలో బీకూరులో శివారులో కొన్ని చోట్ల అక్కడక్కడ పొలాలు ఒరిగినాయి వానకి. ఇప్పుడు రైతులు ఈ అకాల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. దసరా కానుకగా వీళ్ళ బోనస్ ఇప్పుడు ప్రకటిస్తే వాళ్ళకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు సార్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చెవులు చూసొచ్చాము. అటు పక్కకి వానకి అసలు అగాధంగా పుల్లు వస్తున్నాయి. నసరులాబాదు మండలంలో ఇటు ఈ శివారులో కొన్ని పొలాల్లో మాత్రం రోడ్ సైడ్న అయితే ఒరిగినాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు మీరు బతుకమ్మ చీరలు కాదు సార్. ఇప్పుడు రైతుకి మీరు ఆదుకునే ఉపాయం చేయండి. కరీంకి మీరు గవర్నమెంట్కి ఎవరైతే తోలారో ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఆదుకోండి. ఆదుకోండి అంటే బోనస్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు చాలామంది రైతులు ఉంటారు. ఇంకొకటి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు ఈ వానాకాలంలో వాన తెరిపి కాగానే పంట ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది సమగ్రంగా అన్ని పంటలు చూసి ఒక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. నేను ఇక్కడ తెలంగాణని కాదు, ఏపీకి కూడా ఆయన కూడా సిబిఎన్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. రైతులకి ఇప్పుడు అసలే కోతల టైము. ఈ టైంలో వర్షాలు వచ్చి నాశనం చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఈ టైంలో ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే వాళ్ళకి పెట్టుబడి సహాయమో ఏదో బోనస్ ఏదో ఉంటే రైతులకి ఈ టైంలో ఇస్తే వాళ్ళు కొంచెం తట్టుకుంటారు. వ్యవసాయ అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యేలని విలేజ్లో పంపించేటప్పుడు ఆ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు సేఫ్ కూడా వాళ్ళు చూసుకుని మధ్యాహ్నం పూట వర్షం తగ్గిన తర్వాత అన్ని పొలాల్లోనూ పంటల్లోనూ వీళ్ళు బృందాలాగా వెళ్ళి తిరిగి ఒక నివేదిక ప్రభుత్వానికి చేస్తే ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలనుకుంటే ప్రభుత్వం చేస్తుంది. ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు ఆదుకుంటే రైతుకి కొంచెం ఊరటగా ఉంటుంది. అసెంబ్లీలో చెత్త ఆడినన్ను తిట్టాడు, ఈడినన్ను తిట్టాడు, వాడినన్ను అవమానించాడు, అవమానించాడు, దేని డిస్కషన్ కాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏం చేద్దామన్న ఆలోచన ఎమ్మెల్యేలలో మొత్తం ఉండాలి. మీ ఫండ్లోంచి కొంత రైతులకు కానీ ఇక్కడ దెబ్బతిన్న వాళ్ళకి కానీ మీరు సాయం చేస్తే